హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంబంధించి 3 ముఖ్యమైన శుభవార్తలు వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో ఈ పథకాలు ఏ తేదీని విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, రూల్స్ ఏంటి, ఆ పథకాలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా రైతులకు సంబంధించిన మొదటి శుభవార్త గురించి మాట్లాడితే, అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతగా రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు మార్చి 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీంతో పాటు పీఎం కిసాన్ పథకం 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కూడా విడుదల చేశారు. అంటే ఈ 2 పథకాల ద్వారా రైతులకు మొత్తం 6,000 రూపాయలు ఈ మార్చి 13వ తేదీన విడుదల చేశారు. ఇంకా డబ్బులు రాని వారికి ఈ నెల మార్చి 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ అవుతాయి. సో మనకు రెండవ శుభవార్త మహిళలకు సంబంధించినది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. ముఖ్యంగా ఈ మార్చి 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి ఒకేసారి 12 నెలలకు సంబంధించిన మొత్తాన్ని, అంటే సుమారు 18,000 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పథకానికి అర్హత ఉండాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి, అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి లోపల ఉండాలి. ఇక 3వ శుభవార్త తల్లులకు సంబంధించినది. తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత విడుదల చేసిన తర్వాత ఇప్పుడు రెండో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ మార్చి 31వ తేదీ వచ్చే లోపు ఈ పథకం రెండో విడతకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పథకం కింద డబ్బులు రావాలంటే విద్యార్థి పాఠశాలలో లేదా కాలేజీల్లో చదువుతూ ఉండాలి, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండాలి, అలాగే తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉండాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.